సో అక్కడైతే అన్లోడ్ చేసుకునేసి మధ్యాహ్నం అయితే ఇక్కడ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాం అనమాట బండ్లో. సో మన వెనకాల ఐచూరు కూడా వచ్చేసింది చూడండి. సో ఇప్పుడే వంట చేసుకొని అయితే తినేసినాము. టైం వచ్చేసి 7 గంటలు అవుతుంది. వాటర్ అయిపోయినాయని చెప్పేసి ఇక్కడ ఒక బంక్ ఉంది కదా, చిల్లర కొట్టంగిడి, ఆ అంగడి దగ్గరికి పోతే మినరల్ వాటర్ అనేసి క్యాన్లోకి వేయించినాడు అనమాట. ఉప్పు నీళ్ళు అవి తాగి చూస్తే 40 రూపాయలు తీసుకున్నాడు. టోల్ గేట్ దగ్గర 40 రూపాయలు అనేసి అన్నాడు. సరే అని చెప్పిన తర్వాత తాగి చూస్తే ఉప్పు నీళ్ళు ఉన్నాయి, కంప్లైంట్ చేస్తాను అనేసి అన్నాను అనమాట. సో డబ్బులు వాపస్ అయితే ఈయన అది ఇది అనేసి అన్నాడు. ట్రాన్స్పోర్ట్ వానికి అయితే ఫోన్ చేశాను అనమాట. మేము మామూలుగా నార్మల్గా లోడ్ చేస్తాం కదా, వానికైతే ఫోన్ చేసి ఇచ్చాను. ఆ 40 రూపాయలు చేతిలో పెట్టి సారీ అని చెప్పినాడు అనమాట. సో డ్రైవర్లకైతే ఇట్లా అంతా మోసాలు అంతా చేస్తూ ఉంటారు అనమాట. గట్టిగా అడివేయాలి, లేకపోతే కానీ 40 రూపాయలు ఇప్పుడు లాసే అనమాట. సో అందుకే నా నీళ్ళు ఏం చేయాలనేసి బండి అయితే కడుగుతున్నాను. లోడింగ్ పాయింట్కి తెల్లారికి పోవాలా. నీట్గా అయితే కడుక్కునేద్దాం 20 లీటర్ల నీళ్ళు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ అయితే టైము 3 అవుతుంది. ఇప్పుడు లేచామన్నమాట. బండ్లు అన్నీ అడ్డబెట్టేశారు. ఎట్లా అట్లా బయటకి అయితే తీసుకొని వచ్చినాం అనమాట. బండ్లు 2 బండ్లు. ఇప్పుడైతే లోడింగ్కి అయితే వెళ్తాము. 120 కిలోమీటర్లు పోవాలా. ఎందుకు వెళ్ళిపోలేదంటే ముందుగానే లోడింగ్ పాయింట్కి ఇవి డబుల్ టోల్ గేట్లు పడతాయి అనమాట. అందుకనే సో అందువల్ల అయితే 12 గంటల పైన దాటేసిపోదాం అనేసి ఉన్నాము. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. పొద్దున్నే 7 గంటల నుంచి అయితే లోడింగ్ స్టార్ట్ చేస్తారనమాట. మన బండ్లకి ఒడ్లు అయితే అవుతాయి. చలి అయితే మామూలుగా పెట్టడంలే. మన ఇంకో బండి కూడా ఈడ ఉన్నదనమాట. టోల్ గేట్లో వస్తుంది వెనకాల. ఫాస్టాగ్లో రీఛార్జ్ అయిపోయింది. డైరెక్ట్గా ఎత్తుకొచ్చి ఆడ పెడితే బ్లాక్ లిస్ట్ అని చూపిస్తుంది. లాస్ట్ టైం వచ్చేసి నాన్న బండి ఈడే అనమాట ఆగిపోయింది. ఆగిపోలేదు, నిలబెట్టి రిపేర్ చేసుకున్నాము. పార్కింగ్ అయితే పక్కా 4 ఇండికేటర్. హీటర్ ఆన్ చేస్తా కొద్దిసేపు పోతే. ఇప్పుడే బండి ఇంజిన్ స్టార్ట్ చేశాను. కనీసం అంటే ఒక 10 నిమిషాలు కావాలి హీట్ అయ్యేదానికి. టెంపరేచర్ కొద్దిగా ఎక్కువగా ఉంటే పొద్దున్నే కలుద్దాం. కటక్ నుంచి అయితే ఒక 100 కిలోమీటర్లు అయితే వచ్చామన్నమాట, కలకత్తా సైడు. సో బండికి అయితే గాలిను అలాగే గ్రీజింగ్ చేయించుకుందాం అనేసి అయితే ఆపాము 2 బండ్లు. సో ఈ బండి కూడా మన బండి అనమాట, 2 బండ్లు. సో ఈరోజు వచ్చేసి యాక్చువల్గా సండే మామూలుగా పార్సల్ లోడ్ ఏం కావన్నమాట. సో అందుకనే మామూలు ధాన్యం లోడ్కి అయితే వచ్చేసాము. ఆ ధాన్యం లోడ్కి అయితే ఆదివారంలో ఏంలే ఎప్పుడైనా చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా ఈడున్నా చూడండి, జంజాడి. సో ఇక్కడే అయితే గ్రీజ్ అన్నీ చేయించుకునేసి ఒక 2 కిలోమీటర్ల లోడింగ్ పాయింట్ మనకి లొకేషన్ పెట్టినారు. వాళ్ళు వచ్చేది 7 గంటలకంట. ఇప్పుడు కరెక్ట్గా 6-10 అవుతుంది టైము. కరెక్ట్గా సరిపోతుంది. లోడింగ్ పాయింట్కి అయితే పోతున్నాం అనమాట. హైవే నుంచి 20 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఈ సింగిల్ రోడ్లో వచ్చేసి లోడింగ్ అయితే చేస్తున్నారు చూడండి బండికి. సో మన బండి అయితే పాస్ కాదు, ఇంకా మనం 3 కిలోమీటర్లు పోవాలా లోడింగ్ పాయింట్కి అయితే. వీళ్ళకి అడ్రస్లు కూడా చెప్పేది రాదు, లొకేషన్ పెట్టేది కూడా రాదు. లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. మన పార్టీ అయితే ఇక్కడే ఆపుకోమని చెప్పాడు అనమాట. పల్లెటూరు ఎట్లున్నదో చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉన్నది, పక్కనే కోనేరు చూడండి ఎంత బాగున్నదో. సో ప్రశాంతంగా ఉంది. లోడ్ ఎన్ని గంటలకు చేస్తారో తెలియదు. మన బండి ఇంకోటి వచ్చేసి ఇక్కడే ముందర అవుతుంది. అక్కడ బండి కనిపిస్తుంది కదా, ఆ బండి వెనకాల అవుతుంది అనమాట. అది ఇక్కడ చూడండి గాయస్, ఆ అంకుల్తో ఎంత బాగా ఆడుకుంటున్నాయి అవి. బిస్కెట్లు వేయలేదు అని చెప్పేసి అవి అప్పటి నుంచి చూస్తాను. కనీసం అంటే ½ అన్ అవర్ నుంచి ఆ షాప్ ఓపెన్ చేసేంత వరకు ఈడే ఉన్నాయి అన్నమాట. వస్తాయి, మిందికి ఎగరతాయి. చూడండి
ఇనలేదు మాట, మళ్ళీ 2 బిస్కెట్ ప్యాకెట్లు వేసాడు ఇప్పటికే. అయ్యో మళ్ళా పోయినాయి, ఒక రౌండ్ వేసుకొచ్చి మళ్ళా పోయినాయి అనమాట. చూడండి ఆ అంకులు అన్నీ ఇప్పుడే కదా ఓపెన్ చేసిన షాపు, అందుకు బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ పైన పెడతాన్నాడు అనమాట. అవి ఒక బిస్కెట్ ప్యాకెట్ వేయను, తిరిగేసి వచ్చి మళ్ళా ఆటికే పోరు. చూడండి ప్యాకెట్ కవర్ను కూడా ఎత్తుకొనేసా. సో మన బండికి అయితే ఇంకా లోడింగ్ అయితే చేయలేదు, ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి వంట అయితే వస్తుంది, దాని నిండా సామాన్లే వేసినారు అంత బరువు. మన బండి పొద్దున్నే వచ్చిండేది, సో సాయంత్రం 5 గంటలకు అయితే లోడ్ చేస్తామని చెప్పినారు. బండిని అయితే ఈడు దింపాలంట. ఇక్కడ ప్లేస్ చూపిస్తాను చూడండి, అక్కడ ఆడో పోయి చేసుకోవాలంట మూటలో. ఇక్కడ లాంగ్ అక్కడ ఆడో ఉన్నాయి, లోపల ఆడో ఉన్నాయి మూటలో, సో దాన్ని చేసుకోవాలంట. అందుకైతే నేను ట్రాక్టర్లో అయితే వేసుకొని వస్తే లోడ్ చేయండి, లేదంటే అవసరం లేదు, నాకు ఈ బాడీ వద్దు ఏమొద్దు అని చెప్పేసినాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా హైట్ ఎంత ఉన్నదో. బండి దింపినామంటే బంపర్లు 2 పెరక్క చేస్తాయి. సో అందువల్ల అయితే నేను బండి అయితే దింపను అనేసి రోడ్డు మీదే పెట్టేశాను. సో ట్రాక్టర్ని పిలుచుకొని వస్తామనేసి పోయినారనమాట. ట్రాక్టర్ పిలుచుకొని వచ్చి ట్రాక్టర్కి వేసుకొని వస్తే లోడ్ చేపిస్తా, లేదంటే గుమ్మను వాపస్ పోతా అంటే ఇంకో లోడ్ కూడా ఉన్నది ఆల్రెడీ, దానికి వెళ్ళిపోతా అంతే. సో మన బండికి అయితే లోడింగ్ ఇట్లా పొలాల్లోకి తెస్తే అస్సలు కాదనమాట. కుదిరితే నేను ఇంకటి నుంచి మండీల్లో మార్కెట్లో మాత్రమే లోడ్ చేసేకైతే ట్రై చేస్తాను. ఇది చాలా అంతా రిస్కీ అనమాట. ఊరిన బంపర్ పోయిందంటే కూడా చాలా ఖర్చు అనమాట. అవి వచ్చేదానికి మళ్ళీ 20,000-30 రోజులు పడుతుంది. ఏమన్నా స్పేర్ పార్ట్స్ పోయినాయంటే దీనివి లేట్ అవుతుంది అనమాట. అందుకే చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. అదే డ్రైవర్లు అయితే కన్నా దింపేస్తారు, దింపేసే ముందర బంపర్ వెనకాల బంపర్ పీక్కొని వచ్చేస్తారనమాట. అందరు డ్రైవర్లు కాదు, కొంతమంది ఉంటారు తెలివి తక్కువ పనులు అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అందువల్ల చెప్తాను. మళ్ళీ కొద్ది ఎవరిదైనా బండి అనమాట. సో కార్తీక్ బండి కూడా అంతే, ఎంత బాగా చూసుకునే వాళ్ళము. ఏడబడితే ఆడ దింపే అంటే దింపకూడదు అనమాట. ఆ బాడీలో మిగిలేదే మనకి 5,000-10,000 మిగులుతుంది. దానికోసం అన్ని బంపర్లు పీక్కొని పోయినామంటే ఊరికనే లాస్ అనమాట. ఆ బంపర్ పోతుంది, ఆ బంపర్కి మళ్ళీ అదో ఖర్చు, మళ్ళీ ఫిట్టింగ్లు ఖర్చు అంట, మళ్ళీ దానికోసం వెయిట్ చేసేది పెద్ద పంచాయతీలు అంతా. ఎత్తుకొచ్చే ట్రాక్టర్లు ఎత్తుకొచ్చుకొని వేసుకొని లేదంటే ఏమైనా వేసుకొని పోని. మన బండి ఇంకో బండి ఉంది కదా, ఇంకో బండి అయితే లోడ్ అయిపోయింది అనమాట. సో లోడ్ చేసుకొని అయితే వచ్చేసారు. సో టార్పాలు కూడా అంతా వాళ్ళే నీట్గా వేసి కట్టించేసినారనమాట. సో బాగున్నారు లోడ్. రైట్ లోడ్ అయితే బాగా నీట్గా కట్టేసినారనమాట, ఏం ఇబ్బంది లేదు. మన బండికి ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చింది ఒక బండి. బండి అయితే ఈ చైన్లోకి అయితే దిమ్మని అనేసినాను, మీ లోడ్ వద్దు ఏమొద్దు అనేసి. సో లాస్ట్కి అయితే ట్రాక్టర్లో వేసుకొచ్చి వేస్తున్నారనమాట. సో ఇట్లా ఒక 4-5 సార్లు తిరిగినారంటే ట్రాక్టర్ కరెక్ట్గా మనకి పాసింగ్ 12 టన్నులు అయితే పడిపోతుంది. ఇంకొకటి ఓవర్ టన్నేజ్ వేసేదానికి వేయలేదనమాట, ఎందుకంటే టోల్ గేట్ల దగ్గర ఆర్టీఓ అంతా చాలా ఇబ్బంది. ఆ బాడీకి కూడా అంత ఏం మిగలదు, అంత ఖర్చు పోయేసి ఒక 10,000 మిగలచ్చు మిగిలితే. బండిలో కూర్చొని ఆరాంగా రెస్ట్ తీసుకోవాలి, నైట్ అంతా డ్రైవ్ చేయాలా, ఎప్పటికన్నా వచ్చుకొని ఇంకా. సో ఈరోజు యాక్చువల్గా సండే. ఏం జరిగిందంటే 2 బండ్లకి కనీసం అంటే
ఒక్కొక్క బండికి లోడ్ చేయడానికి అయితే 10 మంది రావాలా, అంటే ఒక్కొక్క బండికి 5 మంది రావాలా. కానీ 5 మంది ఉన్నారంట సండే, అందుకని ఆ బండి చేసిన తర్వాత అయితే ఈ బండి అయితే వస్తున్నారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం. ఈడే పెట్టేస్తే ఇంకా వాళ్ళే లోడ్ చేస్తారు అన్ని చోట్ల నుంచి అతకొచ్చి. మనం బండి కదిలిచ్చేంత వరకు ఎక్కడికి పోయేలేదనమాట, పట్ట కట్టేంత వరకు ఎక్కడ పోయలే. నైట్ అయితే 1 గంట అవుతుంది. ఇప్పటికైతే అయిందనమాట లోడు. ఎక్కడెక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు. మార్నింగ్ ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడే అయితే బండి పెట్టించారనమాట. ఒక 2 ట్రాక్టర్లు అయితే అక్కడ వేసి మిగతా 3 ట్రాక్టర్లు వచ్చేసి ఇక్కడ వేయించారనమాట. మనతో పాటు వచ్చిన బండి కూడా ఇక్కడే ఉంది, 2 కలిసి వెళ్తాం. మన బండికి లోడ్ అయితే అర్ధరాత్రి 1:30కి అయితే లోడ్ అయిందనమాట. సో లోడ్ అవ్వగానే అయితే పేపర్లు అయితే ముందుగానే రెడీ చేసి ఉన్నారు. సో ఇచ్చేసారు, వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకోటి ఏమంటే ఇక్కడ హైవేకి ఇంకా 20 కిలోమీటర్లు పోవాలన్నమాట. మేము మార్నింగ్ వచ్చిండేది వేరే రూట్ నుంచి, ఆ రూట్ నుంచి పోతే కనీసం అంటే 50 కిలోమీటర్లు ఎక్కువ వస్తుందంట. అందుకని ఇట్లా షార్ట్లో వెళ్ళిపోండి, రోడ్డు కూడా బాగానే ఉంటుంది, అందులోని కిలోమీటర్లు కూడా తక్కువ ఉన్నది అనేసి అన్నారు. మనకి డీజిల్ కూడా 0 పడిపోయింది అనమాట, 0లో. సో ఇంకా పోతే ఒక 20-30 కిలోమీటర్లు పోవచ్చు అనేసి, అందుకనే దగ్గర ఏదైతే అది మేలు అనేసి ఇట్లా వెళ్తున్నాం అనమాట. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఎక్కువగా నక్కలు అయితే తిరుగుతూ ఉన్నాయి అనమాట. సో ఏమన్నా షుగర్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే మన డ్రైవర్లు కానీ ఎవరన్నా కానీ కొద్దిగా ఏమన్నా దిగి ఏమన్నా బాత్రూమ్ అట్లా పోయేటప్పుడు ఏమన్నా అయితే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఇక్కడ ఒరిస్సా సైడ్ వచ్చినప్పుడు. సో నేను ఇందాక వీడియో షూట్ చేయలేదు కానీ ఛార్జింగ్ లేకుండా ఉండే. సో గుంపే ఉన్నాయన్నమాట, కనీసం అంటే 20-25 దాకా ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్పారనమాట, బండి అయితే ఎక్కడ ఆపకండి, ఈ రూట్లో చాలా డేంజరు అనేసి అని చెప్పినారనమాట. దాని జోన్లకి చిక్కినామంటే పీసులు అయిపోతాం అంతే, చీల పీకేస్తాయి. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో. ఏ టైం ఎట్లా ఉంటుందో తెలియదు, అందుకనే మనమే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో వాళ్ళు ఎవరన్నా లోడింగ్ పాయింట్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా, ఏమి ఎట్లా ఈ ఏరియాల్లో ఏమన్నా ఇట్లా బండ్లకి ఏమన్నా చోరీలు జరుగుతాయా, ఎక్కడన్నా బండి నిలబెడితే ఏం ప్రాబ్లం లేదా, అది ఇది అనేసి అన్నీ కనుక్కొని అయితే వెళ్తూ ఉండాలన్నమాట. సో మేమైతే అట్లా అన్నీ కనుక్కునేసి ఆరాంగా అయితే వెళ్తున్నాము. ఇంకా జస్ట్ అయితే 10 కిలోమీటర్లు రావాలా అంతే, ఇంకా హైవే 10 కిలోమీటర్లు వెళ్తే హైవే వచ్చేస్తుంది అనమాట. మన వెనకాల ఇంకో బండి వస్తుంది చూడండి, మన బండి. సో 2 బండ్లకి ఒకే పాయింట్కి అన్లోడు. సో లాస్ట్ ట్రిప్ వెళ్ళినాం కదా పెద్దాపురంకి, సో అక్కడికే మళ్ళీ మన కార్తీక్ బండి అయితే ఈరోజు అయితే అన్లోడ్ అయిపోయింది, మంది రేపు నైట్కి అవుతుంది. రైట్, ఇక హైవేలో కలుద్దాం. ఇక డీజిల్ అయితే పట్టుకోవాలా, డీజిల్ పట్టుకునేస్తే ఆరాంగా వెళ్తూ ఉంటాము. సో హైవేకి అయితే వచ్చేసాము. ఇప్పుడే 1000 రూపాయలు అయితే బోడించుకున్నాం అనమాట. సో వేస్ట్ నా కొడుకులో డబ్బులు గుంజుతూనే ఉంటారు, అది రికార్డ్ చేసేకపోలేదు. బండికి తొందరగా అయితే సీసీ కెమెరా పెట్టేయాలా. ఒకటి ఆర్డర్ పెట్టినా కానీ అది క్వాలిటీ బాగాలేదు అనేసి మళ్ళీ రిటర్న్ పెట్టేసినాను అనమాట. సో మంచిదైతే తీసుకోవాలా. ఊరికనే 1000 రూపాయలు ఎంట్రీ, 2 బండ్లకి 500. ఇట్లయితే చాలా కష్టం. నేనేందో 100 రూపాయలు 200 అడుగుతాడు అనుకుంటే 500 ఇచ్చేంతవరకు వదలలేదే. అట్లా ఉంటుంది పరిస్థితి ఒరిస్సాలో. ఒరిస్సా అనే కాదు, వెస్ట్ బెంగాల్లో, ఇంకా వెస్ట్ బెంగాల్లో అయితే ఒక్కొక్క బండికి 1000 రూపాయలు అడిగిందే వాళ్ళేమో. ఇటు నుంచి కంటిన్యూగా వెళ్ళిపోదాము. మనం 4 గంటల లోపల అయితే టోల్ గేట్లు 2 పాస్ అయితే డబుల్ టోల్ గేట్లు పడవు అనమాట, సింగిల్ టోల్ గేట్లు అయితే పడతాయి. చూద్దాం, తొందరగా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకెక్కడ ఆపము, ఎవరన్నా ఆపినా కూడా ఆపేయలేదు. ఇంకా డీజిల్ పట్టుకోవాలా, డీజిల్ అయిపోయింది. ఏం చెప్తాం మా పరిస్థితి, ఏమన్నా హైవే దిగుతానంటే పట్టుకోవాలా. సో డీజిల్ పడదామనేసి సో జియో బంక్లోకి అయితే వచ్చినామన్నమాట. ఎక్కడుంది అది జియో? ఇక్కడ ఉన్నది. సో ఎంతో అంత పట్టుకుంటాము.
ప్రస్తుతానికైతే ఇదైతే అంత మంచిగా ఉండదేమో అనేసి మా ఆలోచన. నేను పడితే భారత్లో అన్నా కానీ హెచ్పిఎల్ అన్నా కానీ పడతా. సో ఈడ ఏది లేదనమాట, హైవే పక్కన ఇది ఒకటి ఉన్నది. మన దాంట్లో చూడండి డీజిల్ ఫుల్ ఖాళీ, 0 కిలోమీటర్ల రేంజ్. సో యాడుపులో అయితే 2 పాయింట్లు ఉంది. యాడుపులో అయితే ఇంకా కనీసం అంటే ఇంకా 20 లీటర్ల దాకా ఉంటుంది. సో డీజిల్ కొట్టుకునేసి బయలుదేరదాము ఇటు నుంచి. అయితే పడితే ఒక 12,000 అట్లా పడతా అంతే. సో భువనేశ్వర్ అంతా దాటేసి అయితే వచ్చేసాము. చూడండి మంచు ఎట్లా పడుతుందంటే భయంకరం అనమాట. అంటే ముందర వెహికల్స్ ఏం కనపడడం లేదు. ఇప్పుడన్నా టోల్గేట్ దగ్గర ఇప్పుడే టోల్గేట్ అయితే పాస్ అయినామన్నమాట. సో అందువల్ల అయితే కొద్ది బండ్లు అయితే కనిపిస్తున్నాయి. చూడండి అంతే, ఏం లేదు, అస్సలు కనపడదు. ఎట్టున్నదో ఏడ మేఘాల్లో పోతానట్టు నాది. ముందరైతే బండ్లు ఏవో పోతా అన్నాయి. ఈ లైన్లో సెంటర్ లైన్లో పోవాలన్నమాట, చాలా సేఫ్. ఎందుకంటే ఒకవేళ బండి సెంటర్లో ఉన్నా కూడా లెఫ్ట్కి రైట్కి అయితే వేసుకోవచ్చు అనమాట. ఒకే లైన్లో పోయినామంటే అట్లే నిలబెట్టేయాల బండి. చూడండి ఎట్లా వస్తున్నాయో. సో మన గణేష్ బ్రో బండి అయితే వెనకాలే వస్తున్నాడు అనమాట, బంపర్ టు బంపరు. ఎందుకంటే కనపడడం లేదు. ఇక్కడ చూడండి వెహికల్స్ వెళ్తాయి ముందర, ఇండికేటర్లు లైట్గా కనిపిస్తున్నాయి. సో ఫాగ్ ల్యాంప్లు వేయించుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఎల్లో కలర్లో వేయించుకోవాలన్నమాట. సో మన బండికి ఎట్లా వైట్ కలర్ వస్తాయి కాబట్టి ఎల్లో కలర్ ఉంటే కన్నా లైట్లో విజన్ బాగుంటుంది అనమాట, బాగా కనిపిస్తుంది. ఇంకా డైరెక్ట్గా అయితే ఆంధ్ర బార్డర్లో అయితే కలుస్తాము. నిదానంగా గేర్ కేసి వదులుతా అన్నాం అంతే. మైలేజ్ ఏం రాదు ఇట్లయితే కన్నా, అందుకనే నిదానంగా వెళ్ళిపోతాను. ఏం చేసేది చెప్పండి, లోడింగ్లు అన్లోడింగ్లు బిర్రన కావు, జర్నీ అన్న బిర్రన కానీ అనేసి నిదానంగా అయితే వెళ్ళిపోతాను. బాయ్ ఏం కనపడదు అంతే కథ. చూడండి ఇప్పుడు ఆ లారీ ఈడ ముందర ఒక లారీ పోతాను చూడండి, దాని వెనకాల పోయి గుమ్మన స్లో చేసుకుని వేసేయాల, పక్కకి తిప్పేకేయాల, ఎట్లా తిప్పేకేయాల పక్కన బండ్లు వచ్చినాయంటే. ఇది వచ్చేసి రంభా ఘాటు. సో బండి అయితే ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది, వెనకాల క్రెయిన్ కూడా వస్తుంది అనమాట. సో ఇవి ఎక్కుతాయో ఎక్కవో తెలియదు. సెకండ్ గేర్కి వేసుకోవని నిదానంగా అయితే వెళ్తాను. చూస్తున్నారు కదా, జై శ్రీరామ్. సో ఘాట్లో ఏ మారి వెనకాలకు వచ్చేసినాయంటే బండ్లు చాలా రిస్క్ అనమాట. కొద్ది డిస్టెన్స్లో అయితే వెళ్దాము. మంచు చూడండి ఎట్లా పడుతుందో. లాస్ట్ టైము మన బండికి ఈడే అనమాట ఫైన్ వేసినారు 9,000. నాని అన్న బండికి వచ్చేసి 15,000 వేసిండారు. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఫైన్ వేసినాడు అనమాట. ఇటు చూడండి ఆగిపోయా, బండి ఆగిపోయా పాపం. ఈ కారులు చేసేటట్లు అట్లా ఉంటాయి. ఇప్పుడు మన బండి కూడా ఆగిపోయేటట్లు ఉన్నది. కొద్దిగా చూసుకొని వెళ్దాము. ఇప్పుడు చూడండి ఎక్కుతుంది మెట్టకి. సో లైలాండ్ బండి. ఇటు పక్క మైన్స్ ఎక్కువ అనమాట. సో ఓవర్లోడ్లు ఎక్కువ వేస్తారు లారీ వాళ్ళు. సో ఈ ఓవర్లోడ్ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే, సో బండ్లు దాని కెపాసిటీ కంటే ఎక్కువ ఇస్తే, ఇప్పుడు మనం కెపాసిటీ కంటే ఎక్కువ మన మీద ఏమన్నా వెయిట్ పెడితే ఎక్కుతామా, నడచలేము అసలుకి. సో అట్లా దానికి హెవీగా అయిపోయినది అనమాట వెయిట్. చూస్తున్నారు కదా, నిదానంగా ఎక్కుతానే. వచ్చేటప్పుడు మనం అట్లా వెళ్ళిపోతాం. ఆడ మట్టి తొగినారు కదా, ఆడ ఎక్కుతాంది బండి పక్క.
ఇంకోటి ఏమంటే ఇటుపక్క టోల్గేట్లలో వచ్చేసి ఆటోమేటిక్గా అమౌంట్ అయితే కట్ అయిపోతుంది, ఓవర్ టన్నేజ్ ఏమన్నా ఉంటే. అందుకే మేమైతే పాసింగ్ అయితే వేసుకొని వస్తామన్నమాట, ఊరికనే వేయాలనేసి. ఆడ మిగిలేదే అంతంత మాత్రము, దాంట్లో మళ్ళీ ఓవర్ టన్నేజ్లు అవి అనేసి ఫైన్లు, మళ్ళీ ఎక్స్ట్రా కట్ అవ్వడము అది ఇది జరిగితే చాలా ఇబ్బంది. చూస్తున్నారు కదా, పవర్ మోడ్లోకి అయితే వేసినాను బండి అయితే పవర్ మోడ్లో ఎక్కుతాను ఇప్పుడు. సీ బీచ్ ఇక్కడ మనకి రంభా ఘాట్ దగ్గర సముద్రం కనిపిస్తుంది అనేసి చెప్పాను. దాంట్లో ఒకరు వచ్చేసి కమెంట్ చేసినారనమాట లేక్ అనేసి. అదే లేక్ అయినా అది వచ్చి సముద్రంలోనే కలుస్తుంది బ్రో. ఇదంతా తీరం అనమాట, సముద్ర తీరం ఇది. ఇది చూడండి, హెల్మెట్లు లేవు, ఏం లేవు. ఆ బండికి మధ్యలో దూరతారు చూడండి. ఇప్పుడు అట్లా ఉంటుంది పరిస్థితి. బ్యాక్ సైడ్ చూడండి ఎట్లా వస్తున్నాయి బండ్లు అన్నీ. సో నేనైతే వీడియో రికార్డ్ చేసుకుంటాను, చూస్తున్నారు కదా. 35-40 మధ్యలో పోతాను. ఈరోజు కానీ ఫైన్ పడిందంటే గాన ఖచ్చితంగా ఈడకైతే గొడవ అయితే పెట్టుకుంటాము. ఈ ఘాట్లోని ఆ టర్నింగ్లో ఉంటారు అన్నమాట. ఈడుంటే గుద్దేస్తారని చెప్పేసి అటుపక్క ఉంటారు, అది చూపిస్తాను. సో మన స్పీడ్ అయితే మినిమం వచ్చేసి ఇటు చూస్తున్నారు కదా, ఏదో రిపేర్ చేస్తా ఉన్నారు. ఒక లారీ అయితే వెళ్ళిపోయింది అనమాట కిందికి. మనమైతే 40లోనే వెళ్దాం. ఈడు ఉంటాడు, ఈ డౌన్లో ఉంటాడు. ఈరోజు అయితే వచ్చినట్లు లేదు, నిన్న సండే అనమాట, ఈరోజు మండే. సో అందుకైతే ఇంకా రాలేదు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఆ రోజు కూడా సేమ్ మార్నింగే పడింది అనమాట ఫైన్. నిదానంగా వెళ్దాం. అయితే ఈరోజు చెప్పాను కదా, అయితే మండే అనేసి రాలేదు, ఎట్లా వచ్చేసినాం అనమాట. ఇంకోటి పైన సీసీ కెమెరాలు ఉంటాయి, దాంట్లో కూడా కొద్దిగా గమనించుకోవాలన్నమాట. ఓవర్ స్పీడింగ్ పోయినప్పుడు అయితే దాంట్లోంచి కూడా ఫైన్లు అయితే పడుతున్నాయి. ఇక్కడ ఉన్నాయి కదా పైన, చూడండి, దాంట్లోంచి కూడా పడుతున్నాయి ఫైన్లు. సో గంజాం దగ్గర అయితే భారత్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాను అనమాట. మన బండికి యాడబ్లు అయితే తక్కువగా ఉన్నది, యాడబ్లు వేసుకోవాలనేసి. ఇది వచ్చేసి డీలర్స్ వచ్చేసి పీపీఎస్ అనమాట, మంది ట్రేడియన్ ట్రెక్కింగ్ డీలర్షిప్. వీళ్ళు లోపల పోయి వెయిట్ చేసి సాల్ అయిపోవాలన్నమాట. ఒక యాడబ్లు కోసము 2 గంటల సేపు వెయిట్ చేపిస్తారు వీళ్ళు. పోతుంది రాను. సో అడుపులో అయితే వేస్తున్నాం అనమాట తీసుకొని. ఈరోజు ఎట్లనో ఇచ్చేసినారు తొందరగా అయితే. మొన్న లాస్ట్ టైం అయితే 2 గంటలు అయితే చేసినారు లేటు. సో మన గణేష్ అన్న వచ్చేసి ఒక టెక్నిక్ వేసినాడు అనమాట. పైప్ వేసినాడు, కరెక్ట్గా దీంట్లో గాలి ఊపుతానంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఎట్లా బ్రో, ఎట్లా సాధ్యం? ఒకరికి ఒక టెక్నిక్ అనమాట. మన కార్తీక్ అయితే వీటి నుంచి కొలుచుకుంటాడు, పైపు పెట్టి పైప్ కిందకి వదులుతాడు, అంతా వచ్చేస్తుంది అనమాట కిందికి. ఇట్లా ఒకరు టెక్నిక్. ఇంకొంతమంది అయితే ఇక్కడ పిసికేది ఉంటుంది, ఇట్లా దాన్ని పిసికితే పోతుంది. సో ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఎంటర్ అయిపోయేసి ఇక్కడే టిఫిన్ సెంటర్ ఉంటే బ్యాక్ సైడ్ టిఫిన్ అయితే వచ్చినాం అనమాట. సో మన బండి అయితే ఇక్కడ ఉన్నది. ఎక్కడన్నా పోయేసి ఒక శ్రీకాకుళం దగ్గర అయితే పెట్రోల్ బంక్లో వేసి పనుకునేస్తాం అనమాట. సో ఎండలో ఎందుకనేసి ఇప్పుడు పోయినా కూడా నైట్ ఎంట్రీ లేట్ అవుతుంది అనమాట. నైట్లో వెళ్ళిపోతే సరిపోతుంది. ఎందుకంటే ఎండలో నడపలేదు. మన టైర్లు అయితే బాగున్నాయి. ఆ బండి గణేష్ బ్రో బండి అయితే టైర్లు బాగాలేవు అనమాట. సో సంవత్సరం అయింది కదా బండికి. సంవత్సరం అయ్యేలోకే టైర్లు వచ్చేస్తాయి అనమాట. టైర్లు అరిగిపోతాయి. టైర్లు అయితే కొత్తవి తీసుకోవాలా. సో అందువల్ల అయితే
ఆ బండి కోసం ఇద్దరం ఒకేసారి బయలుదేరినాము, ఇద్దరం ఒకేసారి వెళ్దాం అనేసి సో నిదానంగా పెట్రోల్ బంక్లో పోయి పెట్టేసి పనుకుండేస్తామన్నమాట. ఇది స్టిక్కర్ ఊసిపోతూనే ఉంటుంది చూడండి, ఎట్లా చిందరవందర అయిపోయింది ఫ్లాగ్. ఏం కాదు, ఇట్లా తిప్పేస్తే పాయ్, అంతే అయిపోయా. బయలుదేరుతాము. బండి టైర్లు హీట్ అయినాయి అనేసి బ్రిడ్జి కిందకి అయితే వేసినాము. సో ఈ బండి మన బండి ఇక్కడే ఉన్నా చూడండి. సో 2 బండ్లు అయితే బయలుదేరేసి వెళ్ళిపోతాం. ఇంకా టైం వచ్చేసి 4 అవుతుంది. ఎప్పుడో 11:30కేమో ఆపాము అనమాట. టిఫిన్ చేసేసి వచ్చి ఇక్కడే శ్రీకాకుళం కంటే ముందరే ఆపేసామన్నమాట. సో బయలుదేరేసి కంటిన్యూగా నాన్ స్టాప్కి వెళ్ళిపోతాము. నీడైతే చాలా బాగుంది. సో హైవే మీద నిలబెట్టింటే బండి పోలీస్ వాళ్ళు అయితే తీపిచ్చేసారనమాట. అందుకని ఇటుకి వచ్చేసి బ్రిడ్జి కింద అయితే వేసినాము. శ్రీకాకుళం దాటి రణస్థలం దగ్గర అయితే బండి ఆపామన్నమాట. ఎందుకు బండి ఆపామంటే మన గణేష్ బ్రోకి వచ్చేసి జ్వరం వస్తుంది. అందువల్ల అయితే ఇక్కడ హాస్పిటల్ ఉంది కదా, సూర్య హాస్పిటల్, అక్కడ పోయేసి ఇంజెక్షన్ అలాగే సెలైన్ అయితే పెట్టించుకున్నాడు అనమాట. నేనైతే బయటకు వచ్చేసాను బండ్ల దగ్గర ఉండాలనేసి. మన బండ్లు అయితే రోడ్డు సైడే పెట్టేసినాము, ఏం చేయలేమన్నమాట. ఆటి నుంచి హాస్పిటల్ చూసుకుంటూ వస్తున్నాం కానీ ఇక్కడైతే దొరికింది మనకి. చాలా సుస్థ అయిపోయినాడు అనమాట, చాలా వీక్. బ్రో రాగానే ఇక్కడి నుంచి అయితే నిదానంగా బయలుదేరి వెళ్ళిపోతాము. ఇంకో డ్రైవర్ ఉండింటే సరిపోయింది, ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకొని పోయేవాళ్ళము. లేడు కాబట్టి నిదానంగా చూసుకొని పోవాలన్నమాట. మన బండి అయితే అన్లోడ్కి అయితే వెళ్తుంది. శాంపుల్స్ అయితే తీసుకొని పోయి పొద్దున్నే ఇచ్చామన్నమాట. సో ఇప్పుడైతే ఇచ్చారు, పేపర్లు తీసుకొని వెళ్ళిపోవాలా. సో మార్నింగ్ టార్పాల్ తీసేది అలాగే శాంపుల్ చెక్ చేసేది అయితే తీసాను అనమాట. వీడియో డిలీట్ చేయించేశారు. సో మొబైల్ తీసి గోడ కొడతాం అనేసి అన్నారనమాట. మర్యాద మాట్లాడండి, డిలీట్ చేయమంటే చేస్తాం అంతే. మొబైల్ బాల్ కొడతాం, నీ తలకాయలు బాల్ కొడతాం అంటే ఊరుకోము అనేసాను. ఇదే అనమాట ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోతాము. లోపల అయితే ఏం షూట్ చేయకూడదు, నేను షూట్ కూడా చేయను. అన్లోడ్ చేసుకొచ్చినా కలుద్దాం. ప్లీజ్ సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap